నమ్మకంగా ఇంట్లోకొచ్చి నయవంచనతో ప్రాణాలు తీసి కోట్లతో సరిహద్దులు దాటుతున్న నేపాలీ ముఠా ఆగడాలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి. మొన్న కార్ఖానా, నిన్న జూబ్లీహిల్స్, లేటెస్ట్ గా జవహర్ నగర్ లో జరిగిన దోపిడీలు యావత్ రాష్ట్రాన్ని షేక్కి గురిచేశాయి. పోలీసుల సత్తాకే సవాల్ విసిరాయి. మరి దొంగ ముఠాల ఆగడాలకి అడ్డుకట్ట వేసేదెలా? పనోళ్ల దోపిడీగాళ్ల అని గుర్తించేదెలా? చేతులు కట్టుకుని వంగి వంగి దండాలు పెడతారు. నమ్మకంగా ఇంట్లో పని వాళ్ళలా చేరుతారు. బంగ్లాలో ఏ మూలన ఏముందో స్కాన్ చేస్తారు. సొత్తుపై కన్ను పడ్డాక నెలల తరబడి ఓపిక పడతారు. ఓనర్లు తిట్టినా కొట్టినా, జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా మౌనంగా భరిస్తారు. అవకాశం రాగానే జాలి దయా లేకుండా అందిన కాడికి దోచుకుంటారు. అడ్డొస్తే ప్రాణాలు తీసేందుకైనా వెనకాడరు. ఇది నేపాలీ ముఠాల అరాచకం. మొన్నటి జవహర్ నగర్ లో జరిగిన సంఘటన గుర్తుంది కదా. డాక్టర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ మురళీమోహన్ ఇంట్లో పనివాళ్లుగా చేరిన నేపాలీకి చెందిన సుబీనా, రాజేష్ టైం చూసి దోపిడీకి ప్లాన్ చేశారు. ఇంట్లో ఓ ఫంక్షన్ జరుగుతుండగా సాయం కోసం 5గురిని ఇంటికి రప్పించుకొని దొంగతనానికి పాల్పడ్డారు. మురళీమోహన్ కు మొత్తం మంది ఇచ్చి మమత కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న 75 తులాల బంగారం, 20 తులాల వెండి, 30,000 నగదు, $3,000 ఎత్తుకు వెళ్లారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు కేటుగాళ్లను పట్టుకున్నారు. యూపీలోని ఘాజియాబాద్ లో అరెస్ట్ చేసి నిందితుల నుంచి బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7గురిలో మరో 4 కోసం గాలిస్తున్నారు పోలీసులు. వాళ్ళను ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ వరకు తీసుకొచ్చారు. అది ఐసోలేటెడ్ కాలనీ కాబట్టి చూస్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో చాలా డబ్బు ఉందని చూస్ చేసుకున్నారు. ఇద్దరే సీనియర్ సిటిజన్స్ అని చూస్ చేసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా బాగా గమనించి మాత్రమే అలాంటి ఇళ్లలోనే వీళ్ళు ఆక్యుపై అవుతారు అన్నది. వీళ్ళని మేము ఏమైనా చేసిపోతే దాదాపుగా మేము దేశం దాటే వరకు కూడా పోలీస్కి తెలిసే ఛాన్స్ లేదన్నది ఫస్ట్ ఛాలెంజ్ మేము ఫేస్ చేసింది. ఈ ఛాలెంజ్ని ఎలా ఎదుర్కొన్నామంటే వారిద్దరు కూడా చాలా బాగా బిహేవ్ చేయడము, తర్వాత ఇమ్మీడియట్ గా క్లూస్ అక్కడ ఛాన్స్ ప్రింట్ మనకు రావడము ఈజ్ వన్ బిగ్ బ్రేక్ త్రూ విచ్ వి గాట్. అంటే మనం ఐడెంటిఫై చేసిన యువతి ఆల్రెడీ పాత్ ఆఫెన్స్ లో ఉంది కాబట్టి మనకు కొంత సమాచారంతో మనము మంచి టెక్నికల్ ఎవిడెన్స్ తో ముందుకు వెళ్ళడం జరిగింది. వరుస ఘటనలను ఓ లెసన్ లా తీసుకుని ముందుకు వెళ్తున్నారు పోలీసులు. నేపాలీలను పనిలో పెట్టుకోవద్దని ప్రచారం చేస్తున్నారు. పని మనుషులుగా నియమించుకునే ముందు అన్ని అంశాలను పరిశీలించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ నేపాలీలనే పెట్టుకోవాల్సి వస్తే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు. మన దేశం కాని వాళ్ళని పెట్టుకోకూడదని మా సూచన. ఫస్ట్ ఒకవేళ పెట్టుకున్నా ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా, ప్రాపర్ పోలీస్ ని వెరిఫై చేసుకోకుండా, లేదంటే ఏదైనా వెరిఫికేషన్ చేసే సంస్థ ద్వారా వెరిఫై చేసుకోవాలని మా వినతి. అండ్ మూడవది, తొందరగా వాళ్ళు మీకు తలలో నాలుకలాగా అయిపోతే అది మంచిదని గుర్తించడము, అది మంచిదని అనుకోకూడదు. వాళ్ళకి ఏదో వేరే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని కొంచెం కాషియస్ గా ఉండాలి. అండ్ నాలుగవది, అంత గోల్డ్, అంత క్యాష్ మనము ఇంట్లో పెట్టుకోవడం కంటే మనం ఇద్దరమే ఉంటున్నప్పుడు మాక్సిమం బ్యాంక్ లో పెట్టుకోవాలని కూడా మా సూచన. మరోవైపు పని వాళ్ల చేతుల్లో మోసపోకుండా ఫిర్యాదుల కోసం మీ సురక్ష పేరుతో యాప్ ను తీసుకొచ్చారు పోలీసులు. 20 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా కంప్లైంట్ చేయాలి, ఆ తర్వాత పోలీసులు ఎలా ముందుకు వెళ్తారు అన్న దానిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. సో కేటుగాళ్ల పని పడుతూ పని వాళ్ల విషయంలో అవగాహన కల్పిస్తూ యాప్ తోనూ దొంగతనాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.